పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కర్ణాటక రాజకీయాల్లో కలకలం. విదేశీ పర్యటనకు వెళ్తున్నారు 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. నాయకత్వ మార్పుపై చర్చ కొనసాగుతూ ఉండగానే ఎమ్మెల్యేల బృందం విదేశీ పర్యటన మీద ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. రాష్ట్ర పశుసంవర్ధన మంత్రి వెంకటేష్ నేతృత్వంలో 40 మంది ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనకు వెళ్తున్నట్లు ప్రచారం సాగుతోంది. వ్యవసాయం, పశుసంవర్ధన శాఖలో అధ్యయనాల కోసం ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనకు అంటూ ప్రచారం కొనసాగుతోంది. ఎమ్మెల్యేల పర్యటనపై అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అధిష్టానం నుంచి ఏదైనా సమస్య ఎదురవుతుందని టికెట్లు రద్దు చేసుకున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. ఇక 40 మందిలో విదేశాలకు 27 మంది వెళ్తున్నట్లుగా కూడా ఇప్పుడు కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేల విదేశీ పర్యటనపై విమర్శలు కురిపిస్తున్నారు బీజేపీకి చెందిన వారు. ఇక ఈ విధంగా కూడా కర్ణాటక రాజకీయాల్లో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఎమ్మెల్యేల టూర్ గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, కర్ణాటకలో ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనకి వెళ్ళడం తర్వాత ఆసక్తి రేగుతుంది. ఎందుకంటే ఇప్పటికే కర్ణాటకలో రాజకీయ పీఠంపై మార్పులు చేర్పులపై చర్చ నడుస్తుంది. ఇప్పటికే సీఎం సిద్ధరామయ్యను మార్చాలంటూ డీకే వర్గం డిమాండ్ చేస్తుంది. అయితే సిద్ధరామయ్యను 5 ఏళ్లు కొనసాగించాలంటూ సిద్ధరామయ్య వర్గం డిమాండ్ చేస్తుంది. మరోపక్క రెండు వర్గాలకు తటస్థంగా దూరంగా ఉన్న అధిష్టానానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలాంటివి కరెక్ట్ కాదు, ఏదైతే రాష్ట్రంలో పలు సమస్యలు ఉన్నాయి, ఇలాంటి నేపథ్యంలో పశువర్ధక శాఖ మంత్రి నేతృత్వంలో 40 మంది ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనకి వెళ్ళడం, అది అధిష్టానం నిమ్మకు నీరెత్తినట్లున్నాం, అధిష్టానం చూస్తూ సైలెంట్ గా ఉంది అంటూ పలు ఆరోపణలు వస్తున్నాయి. అయితే నేరుగా కర్ణాటక రాజకీయాల్లో ఒక కలకలం రేపిందని చెప్పొచ్చు. ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి. దాదాపు 40 మంది ఎమ్మెల్యేల్లో 27 మంది ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనకు వెళ్తున్నారని మనకు సమాచారం ఉంది. అయితే మరో 13 మంది ఎమ్మెల్యేలు అధిష్టానం ఏమంటుందో అధిష్టానం వద్ద తమకు ఇబ్బంది కలుగుతుందని మరో 13 మంది ఎమ్మెల్యేలు పర్యటన రద్దు చేసినట్టు సమాచారం వినిపిస్తుంది. ఈ రోజు రాత్రి దాదాపు 27 మంది ఎమ్మెల్యేలు ఇతర దేశాలకు తమ కుటుంబ సభ్యులతో వెళ్ళనున్నారు. కొంతమంది కుటుంబ సభ్యులతోనూ, మరి కొంతమంది పశువర్ధక శాఖకు సంబంధించిన పశువర్ధక శాఖకు సంబంధించిన అధ్యయనం పైన మరికొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే నేరుగా అధిష్టానం ఇప్పటికే సీఎం సిద్ధరామయ్య వర్గానికి సంబంధించిన పశువర్ధక శాఖ మంత్రి నేరుగా ఏదైతే 40 మంది ఎమ్మెల్యేలను ఇతర దేశాలకు తీసుకుపోవడం, అక్కడ ఏమైనా క్యాంపు జరుపుతున్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పటికీ కర్ణాటక పీఠం మార్చాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యోచిస్తుంది, కానీ ఇప్పటికిప్పుడు మార్చే పరిస్థితి కనబడలేదు. ఎందుకంటే రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికలు ఏవైతే కేరళ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరితో పాటు అస్సాం రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం పైన పీఠముడి విప్పలేదు. ఎందుకంటే కేరళలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం కర్ణాటకలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. సిద్ధరామయ్యను ఇప్పటికిప్పుడు సీఎం గా మారిస్తే కేరళలో రాజకీయ పరిస్థితులు మారిపోతాయి. అహిందా ఉద్యమం ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలను ఏకం చేసిన సిద్ధరామయ్యను తొలగిస్తే కర్ణాటకతో పాటు కేరళ రాష్ట్రంలో కూడా రాజకీయ ప్రకంపనలు రేగుతాయనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం సైలెంట్ గా ఉంది. ఏదైతే సిద్ధరామయ్య వర్గానికి సంబంధించిన పశువర్ధక శాఖ మంత్రి దాదాపు 40 మంది ఎమ్మెల్యేలను ఇతర దేశాలకు తీసుకెళ్లడం మాత్రం ఇప్పటికిప్పుడు రాజకీయంగా కలకలం రేపుతుంది. రేణు, ఎస్ కిరణ్, మరి ఈ ఎమ్మెల్యేల విషయంలో బీజేపీ మరొక వైపు కూడా విమర్శలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రేణు, ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ పశువర్ధక శాఖ మంత్రి వెంకటేష్ నేతృత్వంలో 40 మంది ఎమ్మెల్యేలు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్ లో రాష్ట్ర ఖజానాలో చిల్లిగవ లేదంటూ విమర్శలు ఉన్నాయి. మరోపక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు భారీ నిధులు కేటాయించాల్సి వచ్చింది. మరోపక్క కర్ణాటకలో 6 గ్యారెంటీలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో దాదాపు సిద్ధరామయ్య వర్గానికి సంబంధించిన వెంకటేష్ 40 మంది ఎమ్మెల్యేలను ఇతర దేశాలకు తీసుకెళ్లడం, అందుకు తగ్గ బడ్జెట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించడమే తీవ్ర విమర్శలు రేపుతుంది. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కర్ణాటక పైన దృష్టి పెట్టలేదా, లేక అధిష్టానం చూస్తూ మిన్నకుండిపోయింది అనే విమర్శలు ఒక పక్క ఉన్నాయి. మరోపక్క అధిష్టానానికి సంబంధించిన ఎమ్మెల్యేలు నేరుగా ఏదైతే అధిష్టానం ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నా సరైన సమయంలో మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఒక నిర్ణయం తీసుకుంటారంటే ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఉంది. 2 వర్గాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, మా వర్గానికి సంబంధించిన డీకే ముఖ్యమంత్రి అంటే, మా వర్గానికి సంబంధించిన సీఎం సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అంటూ పరస్పర ఆరోపణలు చేస్తున్నాయి. కొంతమంది అధిష్టానానికి సంబంధించిన ఎమ్మెల్యేలు
సైలెంట్ గా మిన్నకుండుకు పోయారు. ఎందుకంటే నేరుగా ఎమ్మెల్యేలు ఒక మంత్రి చేసిన వ్యాఖ్య మనం గమనించినప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు ఏకంగా వీధి కుక్కలను కంట్రోల్ చేయాలని చెప్పింది, అదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పైన నేరుగా చర్యలు తీసుకోకపోవడం కూడా సర్వదా విమర్శలు రేకెత్తుంది. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా నేరుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన విమర్శలు కురిపిస్తారు. ఎందుకంటే ఇప్పటికీ ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ లో ఉన్న అనిశ్చితి తొలగించడానికి అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఎలాంటి ప్రయత్నం చేయలేదు. కేవలం 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత కర్ణాటకలో రాజకీయ పీఠంపై ఆలోచిస్తామంటే ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు చెప్పారు. ఇప్పటికే అస్సాం రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిగా ప్రియాంక గాంధీతో పాటు డీకే ఉన్నారు. మరోపక్క ఇప్పటికే సిద్ధరామయ్య కూడా తన పార్టీకి సంబంధించిన వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలలో కొంతమందిని ఇతర దేశాలకు పంపించడం ఎంతవరకు కరెక్ట్? ఇదే అంశం పైన నేరుగా డీకే శివకుమార్ ను మీడియా అడిగినప్పుడు ఆయన నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, ఏ ఎమ్మెల్యేలు ఇతర దేశాలకు వెళ్తున్నారు తెలియదు అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరోపక్క డీకే వర్గానికి సంబంధించిన లక్ష్మీ హెబ్బాల్కర్ ఆమె మంత్రిగా ఉన్నారు. మంత్రి తమ్ముడు ఏకంగా గోవాలో 45 మంది ఎమ్మెల్యేలకు రిసార్ట్లు బుక్ చేసినట్టు కూడా సమాచారం కనిపిస్తుంది. రెండు వర్గాలు కర్ణాటక రాజకీయం పీట కన్నతే కర్ణాటక రాజకీయాలు అనిశ్చితుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఏదో ఒకటి తేల్చకుండా నిమ్మక నీరసలు ఉండడం కూడా రాజకీయ విమర్శిస్తున్నాయి. మరోపక్క బీజేపీ కూడా నేరుగా విమర్శలు చూపిస్తుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ పాలన గాలికి వదిలేసింది, ఎమ్మెల్యేలు మంత్రులు అధికార పీఠ కోసం కొట్టుకుంటున్నారు. రాష్ట్ర బడ్జెట్ లో కానీ రాష్ట్ర ఖజానాలో కానీ చిల్లిగా లేనప్పుడు ఎమ్మెల్యేలు దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ఇతర దేశాల పర్యటనకి ఎలా వెళ్తారంటూ బీజేపీ మరోపక్క విమర్శల వర్షం కురిపిస్తుంది. రైట్, స్టే విత్ us కిరణ్. మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఎమ్మెల్యేల టూర్ విదేశీ పర్యటన కూడా ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిందని చెప్పాలి. ఉన్నట్టుండి కూడా 40 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఖజానా లేదు అని చెబుతూ ఉన్న నేపథ్యంలో ఉన్నట్టుండి 40 మంది విదేశీ పర్యటనకు బయలుదేరటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఇందులో అధిష్టానం అంటే వ్యవసాయం పశుసంవర్ధన శాఖల అధ్యయనం కోసం వెళ్తున్నామని వీరందరూ చెబుతున్నారు. ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనకంటూ ప్రచారం నేపథ్యంలో కూడా ఎమ్మెల్యేల పర్యటనపై అధిష్టానం గుర్రుగా ఉంది అని కూడా ఇంకా అందుకనే కొంతమంది వాళ్ళ టికెట్లను రద్దు చేసుకున్నారు. ఈ 40 మందిలో విదేశాలకు 27 మంది ఎమ్మెల్యేలు వెళ్లనున్నట్లుగా తెలుస్తూ ఉంది.